అటల్ బిహారీ వాజ్పేయి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన సంకీర్ణ యుగంలో కూడా అద్భుతంగా మేనేజ్ చేశారు ఆర్థిక వ్యవస్థ. అప్పుడు ఇన్ఫ్లేషన్ 3% అటు ఇటుగా ఉండేది, ద్రవ్యోల్బణం, సింగిల్ డిజిట్ ఇన్ఫ్లేషన్. ఆ తర్వాత వచ్చిన యూపీఏ గవర్నమెంట్, ఆర్థికవేత్త, ఆర్థిక రంగ నిపుణుడు మన్మోహన్ సింగ్ హయాంలో పూర్తిగా మిస్ మేనేజ్మెంట్ జరిగింది, ఎకానమీ మిస్ మేనేజ్మెంట్ జరిగింది. ఇన్ఫ్లేషన్ 10-12 అట్లా ఉండేది మన్మోహన్ సింగ్ టైంలో, డబుల్ డిజిట్. ఎగ్జాంపుల్ చెప్తా నేను, అప్పుడు హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళని అడగండి, అంటే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని నేను చెప్పబోతున్నా. మన్మోహన్ సింగ్ హయాంలో వాజ్పేయి నుంచి మన్మోహన్ సింగ్ వచ్చే వరకు ఎట్లా తయారైంది వ్యవస్థ అనేది చెప్పబోతున్నా అనమాట. 12%, 14% అట్లా ఉండేది ఇంట్రెస్ట్. హోమ్ లోన్ తీసుకుంటే 12 నుంచి 14% కట్టాల్సి వచ్చేది. సరే, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది, కానీ ప్రభుత్వ నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటది కదా, తెలుసు కదా ఆ విషయం అయితే మీకు. అట్లా 10 ఏళ్లు ఏలి చెత్తను పెంచిపోయారు, చెత్త చేశారు సిస్టమ్ ని. ఇరాన్ దగ్గర పెట్రోల్ కొని డబ్బులు కట్టలేదు, అట్లనే ఉంచిండ్రు బాకీ. పెట్రోల్ బాండ్స్ రిలీజ్ చేశారు, దానికి ఏం చేయాలి, దిగిపోయారు. ఇరాన్ దగ్గర పెట్రోల్ కొని డబ్బులు కట్టలేకుండానే సర్కార్ ఓడిపోయింది, ప్రభుత్వం దిగిపోయింది. దేశం కోసం తీసుకున్న అప్పు కాబట్టి, దేశ ప్రజల కోసం తీసుకున్న అప్పు కాబట్టి, దేశం తీసుకుంది కదా ఈ అప్పు, అందుకని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ గవర్నమెంట్ పే చేయాలి, అంతే కదా. బీజేపీ కాంగ్రెస్ కాదు కదా, భారత ప్రభుత్వం పే చేయాల్సి వచ్చింది. అట్లా చాలా పూర్తిగా మిస్ మేనేజ్మెంట్ జరిగింది. ఇన్ఫ్లేషన్ డబుల్ డిజిట్ కు చేరింది. అప్పుడు